బోరుగడ్డ అనిల్ కోసం రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు వెళ్లారు. ఫాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనలో పీటీ వారెంట్ పై బోరుగడ్డను పోలీసులు గుంటూరుకు తరలించి కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ఈ తెల్లవారుజామునే రాజమండ్రి కేంద్ర కారాగారంలో బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయారు. బోరుగడ్డ అనిల్ కోసం రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు వెళ్లారు. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్నా, బోరుగడ్డ అనిల్ కుమార్ తన తల్లికి ఆరోగ్యం బాగాలేదనేసి కోర్టుని తప్పుదారి పట్టించేసి బెయిల్ పై బయటకు వెళ్ళాడనే విమర్శలు వచ్చినాయి. అయితే కోర్టు కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో సీరియస్ తీసుకుని బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో జైల్లో సరెండర్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ఏదైతే ఇచ్చిందో బెయిల్ పూర్తి అయిన తర్వాత కోర్టుకు హాజరవ్వకుండా మధ్యంతర బెయిల్ కూడా కోరడంతో దాన్ని నిరాకరించిన కోర్టు ఎట్టి పరిస్థితుల్లో చెన్నైలో ఏదైతే తల్లికి వైద్యం అందిస్తున్నాను, చెన్నై నుంచి రాలేకపోతున్నానని కోర్టుకి తెలియజేశాడో, చెన్నై నుంచి అత్యవసరంగా అవసరమైతే విమాన ప్రయాణం చేశారా కానీ కోర్టుకు హాజరవ్వాలి, జైల్లో రాజమండ్రి సబ్ జైలుకు హాజరవ్వాలనేసి చెప్పడంతో ఈ రోజు తెల్లవారుజామున 6:30 గంటకు రాజమండ్రి సబ్ జైలుకు బోరుగడ్డ అనిల్ కుమార్ చేరుకున్నారు. అనిల్ కుమార్ చేరుకున్న కొద్దిసేపటికే గుంటూరు నుంచి కూడా పోలీసులు పీటీ వారెంట్ మీద వెళ్ళారు. అయితే ఏదైతే గతంలో గుంటూరులో మాస్టర్ను బెదిరించారో బోరుగడ్డ అనిల్ కుమార్, ఆ కేసులో చూసుకుంటే బోరుగడ్డ అనిల్ మరికొంత సమాచారం దర్యాప్తు చేయాలి. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ అక్కడ వ్యవహార శైలి ఎలా ఉందనే అంశాల మీద కొన్ని ఆధారాలు సేకరించే క్రమంలో పీటీ వారెంట్ మీద బోరుగడ్డను గుంటూరు తీసుకెళ్లేందుకు ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు గుంటూరు పోలీసులు చేరారు. అయితే రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకెళ్లే బోరుగడ్డ అనిల్ కుమార్ గత ప్రభుత్వ పాలనలో అనేక ఇబ్బందులు, అనేక సామాన్య ప్రజలకు సైతం చాలా ఇక్కట్లకు గురి చేసిన సందర్భాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు రాజకీయ కేసులు అనుకుంటే స్థానికంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కేసులు పెద్ద కేసులు, పూర్తి స్థాయిలో బాధితుల ఫిర్యాదు, బాధితుల బెదిరింపులు, రకరకాల కోణాల్లో ఇబ్బందులకు పనిచేసిన బాధితులందరూ కూడా ఒకరొకరుగా బయటకు వచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరయ్యాడో బోరుగడ్డ అనిల్ కుమార్, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకి తీసుకెళ్లేందుకు పీటీ వారెంట్ మీద అధికారులకు అనుమతి ఇచ్చే అవకాశం కనబడుతుంది. జోస్నా, రైట్ రాజేష్.